సార్ వయాగ్రా ఈ పేరు వినగానే అమ్మో వయాగ్రా అనేవాళ్ళు ఉంటారు, ఆహా వయాగ్రా అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు దానికి రీప్లేస్ వచ్చేసింది, వయాగ్రా వరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇది చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళలో. దానికోసం వాడితే ఇంకా వేరే వేరే డిసీజులు వస్తున్నాయంటారు. సో ఈ ఈడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వయాగ్రా రీప్లేస్ ట్రీట్మెంట్ ఏంటండి? సో ముందు కాలంలో ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఈ పురుషాంగ స్తంభన లోపాలు అనగానే మనము వయాగ్రాకి వెళ్ళిపోయేవాళ్ళం. అది ఈ 90స్లో స్టార్ట్ అయిన తర్వాత ఈ వయాగ్రాసు చూయిన్ గమ్ బయట వెస్ట్రన్ కంట్రీస్లో అయితే చూయిన్ గమ్ లాగా వాడటం అలాగా చేసేవాళ్ళు. ఫైనలీ ఏమైంది అంటే వయాగ్రా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో దాన్ని FDA కొద్దిగా బ్యాన్ చేసింది. అంటే ఓన్లీ ప్రిస్క్రిప్షనల్ డ్రగ్ లాగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి అన్నట్టు చేసేసారు. సో దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు కొత్తగా షాక్ వేవ్ థెరపీ అంటే అంగానికి షాక్ వేవ్ థెరపీ అనేది వచ్చింది. దాంతో కొద్ది గొప్ప మనం వయాగ్రా పిల్లల్లో కానివ్వండి పెద్దవాళ్ళలో కానివ్వండి వయాగ్రా బారిన పడకుండా మనం షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేస్తాం.